రోజంతా చెమట వాసనతో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మీ స్వెట్ అనేది ఓడర్లెస్ తెలుసా? అంటే మీ స్వెట్కి ఏ రకమైన వాసన ఉండదు. మరి ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా? మీ స్కిన్ మీద డిఫరెంట్ బ్యాక్టీరియా ఉంటాయండి. ఈ బ్యాక్టీరియా స్వెట్లో ఉన్న ప్రోటీన్ని, ఫ్యాట్ని డైజెస్ట్ చేసుకుని బై ప్రోడక్ట్స్ లాగా సల్ఫర్ అని, అమోనియా అని ఇలాంటి ఫ్యాటీ యాసిడ్స్ అని రిలీజ్ చేస్తాయి అన్నమాట. వాటి వల్ల ఓడర్ వస్తుంది. మీ స్వెట్ ఓడర్ని తగ్గించుకోవాలి అనుకుంటే మీ డైలీ రొటీన్లో మీరు ఈ చేంజెస్ చేసుకోవచ్చండి. వాటిలో ఫస్ట్ది హైజీన్. 2 పూట్ల స్నానం చేయాలి. తర్వాత క్లోత్స్ కూడా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ వేసుకోండి. ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ అయ్యే ఏరియాస్లో హెయిర్ ఉండకుండా చూసుకోండి. యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ వాడచ్చు, యాంటీ పర్స్పిరెంట్స్ కూడా వాడచ్చు. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఆనియన్, గార్లిక్ ఇవి సల్ఫర్ రిచ్ ఫుడ్స్ అండి. ఇవి తింటే కొంచెం ఓడర్లో సల్ఫర్ ఎక్కువ అవుతుంది, సో వాసన యాడ్ అవుతుంది. అంతేకాకుండా బ్రొకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి కూడా డైజెషన్ అప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ ఎమిట్ అవుతుంది. దానివల్ల కూడా ఓడర్ యాడ్ అవుతుంది. ప్లస్ రెడ్ మీట్ వల్ల కూడా ఫ్యాటీ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, అది కూడా ఓడర్ యాడ్ చేస్తుందండి. ఇవి కాకుండా ఆల్కహాల్, కాఫీ, తర్వాత స్పైసీ ఫుడ్ తినడం వల్ల స్వెట్ ప్రొడక్షనే పెరుగుతుంది. సో ఎక్కువ స్వెట్ వస్తే ఎక్కువ ఓడర్ వస్తుంది.